హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాల్టి స్పెషల్ మసాలా పప్పుతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీ వచ్చేసి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో అండ్ డాబాలో కూడా ఈ రెసిపీని ఇలాగే ప్రిపేర్ చేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా పప్పును ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు తీసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఆ పప్పులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2 times వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆ పప్పు మొత్తాన్ని కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ కుక్కర్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు మెత్తగా ఉడకడం కోసం 1/2 tablespoon పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన పప్పు అనేది పొంగకుండా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే 1/2 tablespoon ఆవాలు, 1/2 tablespoon జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయను 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఆ టమాటాలను కూడా 1 నిమిషం ఫ్రై చేసుకొని అందులోకి 1 tablespoon సాల్ట్, 1/2 tablespoon పసుపుని, అప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 1 minute ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 tablespoon వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కారాన్ని కొద్దిగా తగ్గించి యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత 1/2 tablespoon గరం మసాలా, 1/2 tablespoon ధనియా పౌడర్ని, కొద్దిగా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 1 minute పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ పప్పుని మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని 3 to 4 minutes వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. 3 to 4 minutes ఈ పప్పు ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక 1 minute పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడైనా ఈ మసాలా పప్పుని ఈజీగా ప్రిపేర్ చేసుకొని రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి ఎంతో టేస్టీగా తినొచ్చు. ఈ మసాలా పప్పుని దాబాలో, రెస్టారెంట్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.